యవనస్తులు దేవుని పరిచర్యలో ఎలా ఉండాలి, ఏ ఏ లక్షణాలు కలిగి ఉండాలి అని కొన్ని కార్యాలను మనం చూసుకొని మనం ముందుకు కొనసాగుదాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం మొదటి నుంచి మనము చూసినట్లయితే అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం ఇది అందరికీ తెలిసిందే. మళ్ళీ ఒకసారి చదువుకొని మనము ముందుకు కొనసాగుదాం. నేను అలానే చదువుతాను, అందరూ వాక్యంను చూసి మనం ముందుకు కొనసాగుదాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాలను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ ఎదుట శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీరు ఏర్పరచుకున్నాడు. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఎందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకియు వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఇక్కడ మనం చదివిన సందర్భం మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తుల వారు మరణించి పునరుద్ధానమైన తరువాత శిష్యులు పరిచర్య ప్రారంభం చేశారు. శిష్యులు దేవుని వాక్యాన్ని అనేక చోట్ల ప్రకటిస్తూ అనేకులను రక్షిస్తూ వచ్చారు. పేతురు గారి మొదటి ప్రసంగం వలన 3000 మంది, ఆ తర్వాత 5000 మంది, అట్లా దినదినము సంఘం అనేది పెరుగుతూ వస్తుంది. అలా యేసుక్రీస్తుల వారిని నమ్ముకుంటున్న వారు సంఘంలో చేర్చబడుచు ఉండగా అక్కడ ఉంటున్న గ్రీసు దేశ భాషస్థులు యేసుక్రీస్తుల వారిని నమ్ముకున్నారు, హెబ్రీ భాషస్థులు నమ్ముకున్నారు. అట్లా అనేకులు నమ్ముకొని దేవుని నియమాన్ని మహింపరుస్తున్నారు. ఇలా ఉంటున్న సమయంలో సంఘంలో ఒక చిన్న సమస్య వచ్చింది. అక్కడ వారు కూడుకున్నప్పుడు అప్పుడంతా రొట్టె విరుచుట అంటే ఆహారం భుజించుట వారు వాడుకగా పెట్టుకుని ఉన్న విషయాన్ని బట్టి అక్కడ ఆహారం నిమిత్తమై ఆ రొట్టె విరుచుటలో వారికి కొంత సమస్య వచ్చింది. ఒకరిని ఒకలాగా ఇంకోరిని ఇంకోలాగా చూస్తున్నారనేసి అక్కడ వారికి వచ్చిన సమస్యను బట్టి ఇక్కడ శిష్యులు ఏం చేశారంటే ఒక గుంపుగా కూడి ఒక ఆలోచన చేశారు. మేము వాక్యం చెప్పే దాంట్లో ప్రార్థనలు ఏందో మేము ఉంటాం కాబట్టి ఆహారం పంచిపెట్టేదానికి మేము అక్కడ నిల్చుండి మేము చేయలేము, కాబట్టి ఆహారం పంచిపెట్టేదానికి మేము కొంతమందిని ఎన్నుకుంటాము అని చెప్పి వారు అనుకున్నారు. అలా ఆహారం పంచిపెట్టడం లేకపోతే పరిచర్య చేసేదానికి కొంతమందిని ఎన్నుకోవాలి అని అనుకున్నారు. అలా పరిచర్య చేయాలి అనుకునే వారికి ఉండే లక్షణాలు ఇక్కడ రాస్తున్నారు. 3వ వచనంలో చూసినప్పుడు, కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానంతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. చాలు. ఇక్కడ మొదటిగా వారు చూస్తున్న లక్షణాలు మనం చూసినట్లయితే, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని మంచి పేరు పొందిన 7 మనుషులు. ఇక్కడ 3 లక్షణాలు చూస్తున్నాము. మొదటగా పరిచర్య చేసే వారికి, మనమంతా యవనస్తులుగా ఉంటున్న మనము దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతూ ఉన్నాము. అలా దేవుని పరిచర్యలో వాడబడుతున్న మనకు ఈ లక్షణాలు ఉండాలి. మనం ఏదో వచ్చి మనం చాలా వరకు ఏం చేస్తున్నామంటే, ఈ ప్రార్థన అంటే దానికి ఏమేమి సామాన్లు కావాలి, దానికి ఏమేమి పని చేయాలి అని చెప్పి మనము ఎత్తిపెట్టుకుంటున్నాము, సిద్ధపడుతున్నాము. మనము అక్కడి వరకు చేస్తున్నాం. ఆ రోజుగా మనం చూసినప్పుడు మనము ఇది వాక్యం గురించి మనం చూసినప్పుడు 7వ అధ్యాయంలో మనము వాక్యంను ఆయన బోధించినట్లు చూస్తాము. అలానే మనం ఈ పక్క చూసినప్పుడు 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 26వ వచనం నుంచి మనం చూసినప్పుడు అక్కడ ఫిలిప్పు గారి గురించి చూస్తాం. ఈయన కానీ ఆ 7 మందిలో ఒక వ్యక్తి, ఆయన ఫిలిప్పు. ఆ ఫిలిప్పు గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి
ఒక మంత్రి గుర్రం అక్కడ ప్రయాణమై వెలుచు ఉంటున్న సందర్భంలో ఆయన్ని కలుసుకొని ఆయన చదువుచున్న వాక్యము ఆయనకు అర్థం కాలేదు. కాకపోతే ఆ వాక్యంను అర్థాన్ని చెప్పేదానికి ఎవరు వచ్చిన్నారంటే అక్కడ ఫిలిప్పు గారు. ఆ వాక్యాన్ని విని ఇప్పుడు బోధిస్తున్నది ఎవరంటే అర్థం చెప్తున్నది ఫిలిప్పు గారు. మనం కూడా ఆ వాక్యంను మనం గైకొని మనం ఇతరులకు బోధించేవారిగా అర్థం చేసుకొని మనము ఇతరులకు బోధించేవారిగా మనం మార్చబడాలి అని చెప్పి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అటు తర్వాత మనం చూసినప్పుడు చివరిగా మనము ప్రార్థన యందు కానీ మనం ఏం చేయాలంటే మనము అభివృద్ధి చెందాలి. మొదటగా మనం చూసినప్పుడు ఆత్మతో నిండుకున్న వారే మనం ఉండాలి. రెండవదిగా చూసినప్పుడు జ్ఞానము కలిగిన వారే మనం ప్రార్థనలో ప్రవర్తించాలి మందిరం దగ్గర. అలానే మంచి పేరు తెచ్చుకునే వారంగా మనము ఉండాలి. నాలుగవదిగా చూసినప్పుడు విశ్వాసంతో మనము ఉండాలి. ఐదవదిగా వాక్యం చదివి మనము వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి. అలానే వాక్యంను ఇతరులకి బోధించాలి. మనం వాక్యాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం మనం బోధించే వారంగా ఉండాలి. ఆరోజుగా మనం చూసినప్పుడు ప్రార్థన యందు మనం ఏం చేయాలి అంటే నిలకడగా ఉండి మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఇక్కడ స్టెఫెన్ గారి గురించి మనం చూసినప్పుడు స్టెఫెన్ గారిని వారు రాళ్లతో కొట్టి చంపుతున్న సందర్భంలో కూడా స్టెఫెన్ గారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. తండ్రి వీరేం చేసినారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించుడి అని యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో ఈయన కూడా వీరిని క్షమించుడి అని చెప్పి ఆయన తండ్రికి ప్రార్థన చేస్తూ ఆయన ఏం చేస్తున్నారంటే మరణించినట్టు మనం చూస్తున్నాం. మనం కూడా ప్రార్థనలో మనము ముందు కొనసాగే వారిగా ఉండాలి. ఈ యొక్క 6 విషయాలు మనం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. మనము పరిచర్యలో ఉంటున్నాము. పరిచర్యలో ఉండే మనము ఏ విషయాలు ఏ లక్షణాలు మనం కలిగి ఉండాలో మనం చూసుకోవాలి. ఎందుకంటే పరిచర్య చేసే వాళ్ళందరినీ అందరూ చూస్తూ ఉంటారు. మందిరంలో వచ్చే వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. అలా మందిరంలో వచ్చే వాళ్ళందరూ చూస్తూ వారు మనల్ని తక్కువగా ఇది చేయకూడదు, మనల్ని హీనంగా చూసేవారిగా ఉండకూడదు. మన తప్పులు చేసే వాళ్ళు చూశారు అంటే వాళ్ళు కూడా ఏమవుతారంటే వీళ్ళు ఇక్కడనే ఉంటారు, ఇక్కడనే పని చేస్తున్నారు, వీళ్ళే తప్పులు చేస్తున్నారు, ఇంకా మనము ఏం చేస్తాము అని చెప్పి వారు కానీ తప్పుడు మార్గాల్లో పోయేదానికి అవకాశాలు ఉంటుంది. కాబట్టి మనము దేవుని వాక్యము ఏ రీతిలో అయితే మనకు చెప్తుందో దాని ప్రకారం మనం నడుచుకునే వారంగా ఉండాలి. మొదటగా మనము ఎలా ఉండాలి అంటే ఆత్మతో నిండుకున్న వారే ఉండాలి. రెండవదిగా మనము జ్ఞానంతో మనం నిండుకొని దాని ప్రకారం నడుచుకోవాలి. మూడవదిగా మంచి పేరు తెచ్చుకునే వారిగా ఉండాలి. నాలుగవదిగా విశ్వాసంలో మనం కొనసాగే వారంగా ఉండాలి. ఐదవదిగా చూసినప్పుడు వాక్యంను చదివి దాని ప్రకారం మనము నడుచుకోవాలి, ఇతరులకు బోధించే వారంగా మనం ఉండాలి. ఆరవదిగా చూసినప్పుడు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మనం ఈ రీతిలో మనము పరిచర్య చేసినప్పుడు మనల్ని ఇతరులు గౌరవిస్తారు, మన ద్వారా ఇతరులు రక్షింపబడతారు, మన ద్వారా ఇతరులు ఇంకను దేవునిలో విశ్వాసంలో పురుగొల్పబడి ఇతరులు దేవుని యందు ఇంకను అధికంగా విశ్వాసం ఉంచే దానికి అవకాశాలు ఉంటుంది. మనం ఈ 6 లక్షణాలు కలిగి ఉండి దాని ప్రకారం నడుచుకుంటామని అందరూ ఈ మాటలు గుర్తుంచుకుంటారని విశ్వసిస్తూ ఈ మాటలు ముగించుకుంటున్నాను.